నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. రెడ్ బుక్ పేరంటేనే గుండెపోటు. అది ఎవరికో కాదు, వైసీపీ వాళ్ళకే వస్తుంది. అట్లుంటది మాస్ వార్నింగ్ అంటే. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని కొన్ని విషయం మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. రెడ్ బుక్ అంటేనే గుండెపోటు వస్తుంది వైసీపీ వాళ్ళకి. అసలు వైసీపీ వాళ్ళకి ఇంకా అరెస్ట్ అంటేనే హాస్పిటల్ పాలవుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? కొడాలి నాని అనే వ్యక్తి ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అన్నారని తెలిసింది. కానీ అతని రిపోర్ట్లు వచ్చాక రిపోర్ట్లో ఏం తెలిసింది అని అంటే, సహజంగా గుండె అందరికీ కూడా లబ్డబ్ అని కొట్టుకుంటుంది. కానీ కొడాలి నాని గుండె రెడ్ బుక్ అని కొట్టుకుంటుంది అని చెప్పారు డాక్టర్లు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న విషయం. మరి ఎందుకు అలా కొట్టుకుంటుంది అని అంటే, మరి వాళ్ళు చేసిన పనులు గూండాయిజం, దందాలు, గడ్డం గ్యాంగ్ అనే పేరుతో గుడివాడలో ఎలాంటి అరాచకాలు సృష్టించారు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అనేదంతా ఒక ఎత్తు అయితే, అతను ఇంకా కొడాలి నాని అనే వ్యక్తి నోటికి అద్దు ఆపు అనేది ఉండదు. ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. అసలు మాట్లాడే ఒక మనిషి అనే వాడు ఇట్లా కూడా మాట్లాడతారా, ఇన్ని విధాలుగా కూడా వీళ్ళకి వాయిస్ వస్తుందా అంటే, అసలు ఇంకా రాక్షసానందం పొందుతాడు ఇతను మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మీరు ఎన్ని బూతులు మాట్లాడితే అన్ని పదవులు, బూతు తిట్టు పదవి పట్టు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచిన ఒక పెద్ద స్కీమ్ అనమాట. వీళ్ళు చేసిన స్కామ్లన్నీ వేరే ఉన్నాయి, ఇది ఒక స్కీమ్. అక్కడున్న రోజా కానివ్వండి, రోజా అయితే విశాఖపట్నం వాళ్ళైతే ఏదైతే ఒక పెద్ద మహల్ కట్టాడో, శేష్ మహల్ అని చెప్పి ఢిల్లీలో చెప్పుకుంటున్నాం, ఇతను ఇక్కడ ఒక మహల్ అనమాట. ఆ మహల్కి పాలు పొంగిచ్చింది ఆవిడే. ఎందుకంటే టూరిజం శాఖలో ఉన్నప్పుడు అక్కడ సంబంధించినవన్నీ కూడా అక్రమంగా అతనికి ఆయనకు పట్టం కట్టేశారు అవన్నీ కూడా. అవును, ఇట్లా చేసిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు విడుదల రజని ఆవిడ కూడా అంతే. ఈ రోజున ఎన్నో కేసులు ఉన్నాయి, ముందస్తు బెయిల్కి. మరి రెడ్ బుక్ అనగానే ఇతను గుండె ఈ రోజున రెడ్ బుక్ అని కొట్టుకుంటుందంటే మరి వీళ్ళందరి పరిస్థితి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా అతను చూస్తే అడవి తల్లి సాక్షిగా అక్కడున్న భూమాతని అడ్డగోలుగా కొట్టేసి భూ కబ్జాలు చేసేసి విల్లాలు కట్టేశాడు. మరి మహల్స్ అన్నీ శేష్ మహల్ లాగా ఒక పెద్ద మహల్నే అతను నిర్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి అతనికి, రాష్ట్రానికి ఒకటి. మరి మాకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, మరి ఎక్కడ కట్టుకుంటే బాగుండిద్ది అని అంటే అతను అడవిని ఎంచుకున్నాడు. క్రూర మృగాలు అడవుల్లోనే ఉంటాయి. మరి అట్లాంటి క్రూరంగా ఆలోచించే వ్యక్తులు కూడా అట్లాంటి మృగాలకు కూడా భయపడే పరిస్థితి లేకుండా, ఇప్పుడు మనం ఏదన్నా ఒక అడవిలో దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి వ్యక్తి వెళ్ళి ఒక అడవిలోనే అడవి భూముల్ని లాగేసుకొని ఒక విల్లాని కట్టేసి దానికి రోడ్డు మార్గం, అసలు అక్కడ అన్ని సకల భోగాలతో అన్నట్లుగా ఉందంట అది. మరి ఈ విధంగా వీళ్ళు రాష్ట్రంలో ప్రజలను ఎలా పరిపాలించాలి అనే విషయాన్ని మర్చిపోయి, మమ్మల్ని మేము ఎలా ధనవంతులుగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఆస్తులను పెంచుకోవాలి అనేది ఒక్కటి మాత్రమే ఆలోచించారు 2019 నుంచి 24 వరకు వీళ్ళందరూ కూడా. మరి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే, మరి 5 సంవత్సరాలు మా జీవితాలతో చెలగాటలాడారు. ఎంతమంది? ఒక పద్మశాలికి కుటుంబానికి చెందిన వ్యక్తి, అతను భార్య, కూతురు, అతను ముగ్గురు కూడా ఉరేసుకొని చనిపోయారు. అతనుకున్న పొలాన్ని లాగేసుకున్నారు. ఎంత పోరాడినా కూడా అది వచ్చే పరిస్థితి లేక, ఇంకొక అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటుందో చదువుకుంటుందో ఏదో పరిస్థితి. మరి ఇట్లా ఇదంతా కూడా ఎక్కడ పోతుంది? ఈ రోజున పాప మా అమ్మాయి పరిస్థితి ఏంటి? తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టిన సిస్టర్ లేదు. మరి ఎంతో మంది ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు. మీరు దాచుకోవటం ఒకటి, దోచుకోవటం ఒకటి అయితే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల దగ్గర నుంచి కోడిగుడ్లు దాకా ఈయన బొమ్మలే కదా, ప్రతి ఒక్క దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. మరి అసలు అదేంటో అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ మాత్రమే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకోవాలని చెప్పేసి ఆయన ఈ మధ్య స్వయంగా చెప్పాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలి, అదే నా కోరికని. నిజంగానే రాబోయే తరాలకి ఒక రాక్షసుడు ఉన్నాడు. 2019 నుంచి 24 వరకు పరిపాలించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా కూడా అంత అరాచకంగా పరిపాలన అనేది జరగలేదు. అదొక చరిత్రగా మిగిలిపోయింది అని రాబోయే తరాలకు చెప్పాలంటే ఈయన ఫోటో ఉండాలి. అందుకు మాత్రం ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఫోటో. మరి ఈ రోజున రెడ్ బుక్ అనేది వీళ్ళందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నవాళ్ళు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళుతున్నారు అంటే, మీరు తప్పు చేశారనే కదా. అక్కడ
తప్పు చేయకపోతే నిజాయితీగా నిలబడండి, ఎదురొగ్గండి, పోరాడండి. మరి ఎందుకు ముందస్తు బెయిల్కి వెళుతున్నారంటే వీళ్ళు తప్పు చేశారు. అక్కడ అన్నీ కూడా అధికారులు వీళ్ళతో పాటు ఎవరైతే దీనన్నిటికి కూడా పాల్పడ్డారో అవినీతికి, అధికారులే స్వయంగా బయటకు వచ్చేసి ఇంక మేము దొరికిపోయాము, ఇంకెన్నాళ్ళు దొంగల్లా దాక్కుంటాము, కాబట్టి తప్పు ఒప్పేసుకుంటే కొంతలో కొంత ఉన్నంతకాలం అన్నా కొంచెం మనశ్శాంతిగా బ్రతకొచ్చు అని చెప్పేసి వాళ్ళే వచ్చేసి చెప్తున్నారు. నిజంగానే వీళ్ళతో పాటు మేము కూడా ఇట్లా డబ్బులు తీసుకున్నాము, లంచాలు తీసుకున్నాము, మరి అప్పుడు తప్పు చేశాము కాబట్టి క్షమించండి, దానికి తగ్గ శిక్ష ఏదో వేయండి అని చెప్పేసి బయటకు వస్తున్నారు. అలానే ప్రజలు కూడా సాక్ష్యాధారాలతో సహా బయటికి తీసుకొస్తున్నారు. ఈ రోజున 2019లో అదే ప్రజలు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోని పరిస్థితి. మరి ఈ రోజున అదే కంప్లైంట్ మళ్ళీ కూడా బయటకు తీసి మేము గతంలో ఇట్లా కంప్లైంట్ చేస్తాము, మళ్ళీ కూడా ఇంకోసారి మేము దీని గురించి విచారణ చేయమని కోరుకుంటున్నాము, మరి ఇట్లాంటివన్నీ కూడా అవినీతి పరిపాలన అయితే జరిగింది, దీని గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి అంటే ఈ రోజున వీళ్ళందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయా? వీళ్ళ గుండె కొడాల నాని గుండె కొట్టుకున్నట్లుగా రెడ్ బుక్ అని కొట్టుకుంటుందంటే ఖచ్చితంగా వీళ్ళు అంటున్నట్లుగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, రాజ్యాంగబద్ధమైన రెడ్ బుక్ రాజ్యాంగం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా. ఎంతసేపటికి రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, మేము గొడ్డలను ఉపయోగించాము, ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగించాము, నాలుకలను ఉపయోగించాము. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, ఏముందలే ఇంకా 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు ఎట్లా అయిపోతాయి, ఒకసారి కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయిందని. 3 సార్లు కాదు కదా, 30 సార్లు కళ్ళు మూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు. ఎందుకంటే రోజా గారు ఏదన్నా కూడా జరిగిద్దని చెప్పేసి ఒకటి నానుడు ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు, అందరూ చెప్పుకునే విషయం. ఆవిడ ఏదన్నా అందంటే అది జరిగిద్దంట. ఆవిడ గతంలో ఒక మాట అంది, జగనన్న నువ్వే 30 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు అని. మరి అది జరగని పని అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. నిజంగా రోజాకి దండం పెట్టాలి, మంచి మాట అన్నావమ్మా, చాలా థ్యాంక్స్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోద్ది, తర్వాత మన ప్రభుత్వం వచ్చిద్దని అంటున్నాడు. పాపం కలలుగంటున్నాడు. మరి రోజా గారు ఇలా మాట్లాడారు, ఆ విషయం మర్చిపోయినట్లున్నాడు. ఆవిడ ఏదన్నా అందంటే మాత్రం అది జరగదు. కాబట్టి 30 సంవత్సరాల వరకు 30 సార్లు కళ్ళు మూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేనే లేదు, కనుచూపు మేర కనిపించట్లేదు అని ఈ రోజున అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఇదే నిజం అవుతుందా అంటే అందరూ ఏమంటున్నారంటే రోజా అంటే అయి తీరుతుంది, ఆవిడ అందంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి నువ్వు 3 సార్లు కళ్ళు మూసుకుంటావు, 30 సార్లు కళ్ళు మూసుకుంటావా? కాదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ రోజున రెడ్ బుక్ అనేది ఎందుకు ఏర్పడింది? ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతో ఇబ్బందికి గురయ్యి ఎక్కడ చూసుకున్నా కూడా పోలీసులను కూడా నువ్వు ఏది చెప్తే అది చేసేటట్లు ఆ రోజున తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మరి వాళ్ళని ఏ విధంగా రేపు ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటూ ఎక్కడ ఏం జరిగింది, ఏ నియోజకవర్గం, ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం, ఎవరు, ఊరు, పేరు, వివరాలు మొత్తం రాసి అక్కడ భద్రపరిచి ఉన్నాయి, ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అని. అది మొత్తం పూర్వాపరాలన్నీ బయటకు తీస్తే సాక్ష్యాధారాలతో సహా ఈ రోజున అదే వ్యక్తులు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. దానికోసం రాజ్యాంగబద్ధంగా నిర్మింపబడిందే రెడ్ బుక్. అందుకని వీళ్ళందరికి కూడా గుండెల్లో గుబులు మొదలైంది, గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఇంకా ఒక్కొక్కరికి బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పుకున్నట్లుగా దబిడిదిబిడే అని ఇంకా స్టార్ట్ అవుతుంది. అందుకనే కొడాలి నాని గుండె రెడ్ బుక్ అని కొట్టుకుంటుంది. నెక్స్ట్ మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అతను ఆల్రెడీ పాపం హాస్పిటల్లో ఈ భూదందాలు ఇవన్నీ చేసి ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మనం అదేదో సినిమా చెప్పినట్టుగా అతను ఏదో చెప్తా ఉంటాడు, ఏంట్రా కొడక అంటే మన పనేంటి జనక అంట. పాస్ సినిమాలో ఒక డైలాగ్ ఉండిద్ది, ఏం చేసామని చెప్పి మనల్ని జనక కొడక అని ఇద్దరు మాట్లాడుకుంటారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కామెడీ అనమాట. మోహన్ బాబు ఇంకెవరో చేస్తారు. అలాగే వీళ్ళిద్దరు కూడా రేపు జైల్లో కూర్చొని జనక కొడక అనుకుంటూ మరి మాట్లాడుకునే పరిస్థితి ఉండిద్దేమో. మరి వాళ్ళ ఆయన కూడా మిథున్ రెడ్డి కూడా వెళ్ళాడు ముందస్తు బెయిల్కి. మరి భారీ ఈ మధ్య కుంభకోణం అనేది మామూలు విషయం కాదు, ఇది చాలా భారీ ఎత్తున చేశారు. కుంభకోణం ఎంత పెద్దంటే ఢిల్లీ లిక్కర్ కోణం ఉంది కదా, దానికన్నా కూడా చాలా పెద్దది. మరి దీని గురించి ఇంకా ఎక్కువ లోతుగా ఆరా తీయాల్సి ఉందని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయ గారు ఆల్రెడీ అమిత్ షా గారి దగ్గర మాట్లాడారు. మరి ఇదంతా విన్న తర్వాత వీళ్ళందరికీ భయం వేసింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని లావకృష్ణదేవరాయ గారు స్టార్ట్ చేశారో వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తికి చెయ్యి ఇరిగింది అనేది ఈ రోజున అందరూ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, చిన్నపిల్లాడితో సహా. అవును, రెడ్ బుక్ అనగానే వీళ్ళందరికి కూడా గుండెల్లో గుబులు మొదలైంది. ఒకరికి చెయ్యి ఇరుగుతుంది, ఇంకొకరికి ఇంకొకటి రకరకాలుగా హార్ట్ అటాక్ అని, ఇంకొకరికేమో ఇది తీసుకొస్తున్నారు కులం కార్డులు తెస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు.
మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరినీ ఏం చేశారు? ఎవరన్నా పట్టించుకునే పాపాన పోయారా? ఒక్కరికి రంజాన్ తోఫా ఉందా? ఒక్కరికి ఉగాది పండగకి సంబంధించిన గిఫ్ట్లు ఉన్నాయా? లేకపోతే సంక్రాంతికి సంబంధించిన గిఫ్ట్లు ఉన్నాయా? క్రిస్మస్ కానుకలు ఉన్నాయా? ఏదీ లేదు అసలు. ఈ రోజున ఇప్పుడు విడుదల రజనీ కానివ్వండి, వీళ్ళందరూ వచ్చేసి నేను ఒక ఆడదాన్ని, లేకపోతే నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి చూశారు, నా కాల్ డేటా తీశారు. ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్ అంటారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ కేసును తప్పుదారి పట్టించి ఏదో విధంగా ఎస్కేప్ అయ్యే విధంగా ఉన్నాయి తప్పించి ఎక్కడా కూడా నిజానిజాలయ్యని బయటికి తీస్తున్నారు. లావకృష్ణదేవరాయ మాత్రం నేను వదిలిపెట్టేది లేదని చెప్పారు. ఇదే టైంలో ఇతనికి చెయ్యి విరిగింది, అందుకని హాస్పిటల్లో ఉన్నాడని చెప్తున్నారు. మీ చెయ్యి విరిగినా ఏది చేసినా మీరు చేసినవి అయితే ఉన్నాయి కదా వెనకాల, అవన్నీ కూడా అరెస్టులు అయితే తప్పవు. రెడ్ బుక్ అనేది ముందుకు తీసుకెళ్తారు, అది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. అది మాత్రం మనందరం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.